యేసయ్య అంటాడు, బిడ్డ నా దగ్గరకు రాకముందు మోసావు నాన్న, మోసావమ్మా, ఇంకెందుకురా అనవసరంగా నువ్వు రోగాలు తెచ్చుకుంటావు, ఇంకా నువ్వు ఆలోచించే ప్రక్రియ ఆపేసానన్నా, నేనున్నా కదరా తల్లి, నీ చేతనైందేదో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, నీ మీదే భారం వేస్తున్నాను ప్రభువా అని అప్పచెప్పేసే. నీకు దేని గురించి ఆలోచించవాకు. పిల్లల భారం అప్పచెప్పు, కుటుంబ భారం అప్పచెప్పు, అప్పుల భారం అప్పచెప్పు, బాధ్యతల భారం అప్పచెప్పు, ప్రయత్నాల భారం నాకు అప్పచెప్పుమా. మరి అప్పచెబుతానే ఉండగా ప్రభు రోజు ఏడ అప్పచెప్పి నేను ఎత్తున పెట్టుకొని మోస్తా. అప్పచెబితే ఇక నీ నోట ప్రభువా దీని సంగతి ఏందన్న ప్రశ్న ఉండదు, స్తుతి ఆరాధన ఉంటుంది. అప్పచెప్పేసావు అనుకో, ఇక స్తుతే. ప్రభు ఆ సంగతి ఏందనే ప్రశ్నే ఉండదు, ఇక స్తుతి ఆరాధన ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది. నువ్వు విశ్రమించు, విశ్రమించు అని దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఎట్టొచ్చిద్ది విశ్రాంతి? బరువులు దించినప్పుడు వచ్చిద్ది. బరువులు ఏమన్నాడు? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు మీ నెత్తిన పెట్టుకోండి అన్నాడా? మీ నెత్తిన పెట్టుకొని మోసి మోసి సావండి అన్నాడా? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు రిలాక్స్. ఇది ఆనందం అంటే, అది ప్రశాంతత అంటే. ఆయన ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. నా భారం ఆయన మీద మోపుతున్నాను. ఏదో మాటతో అంటాం కాదు, హృదయంలో కూడా అదే తీర్మానం ఉండాలి. అప్పుడు ఇక నీ ముఖం తుమ్మల్లో పొద్దుపడినట్టు ఉండదు. స్తోత్రం. కొంతమందికి ఎన్నన్నా చెప్పి ఆ ముఖం చూస్తే ఎప్పుడన్నా చూడు ఏందో ఆయన ఒకళ్ళ ముఖాలు మరి విరక్తి పడుతుంటుంది, నాకు కూడా విరక్తి పడుతుంటుంది ఆ ముఖాలు చూస్తుంటే. నేను చెప్పిన ప్రక్రియలో ఎప్పుడైతే బరువు ప్రభు మీద మోపి విశ్రమిస్తారో ఎలాంటి ప్రతికూలతలో కూడా ఆ ముఖం కళకళలాడిద్ది. ఎప్పుడు ఆ ముఖంలో సంతోషం ఉంటుంది. ఎలాంటి ప్రక్రియలో నువ్వు అన్యుల ముందు కనపడితే, అది ఇన్ని బాధల్లో కూడా, ఇంత బరువులో కూడా, ఇంత టెన్షన్స్లో కూడా అంత ప్రశాంతంగా ఆ మనిషి ఎట్టు ఉంటుంది, ఇదేదో మనం కూడా తెలుసుకుందామని చర్చికి వస్తారు. అన్నీ ఎరిగి దేవుని దగ్గరికి వచ్చిన నువ్వే తుమ్మల్లో పొద్దుపడిచాడు ముఖం ఎప్పుడు ఆ తుమ్మలు ఆడుకుంటూ పెట్టుకుంటే నిన్ను చూసేవాడు వస్తాడు. ఒకవేళ నువ్వు పోయి వదినా చర్చికి రా వదినా రా అంటే నువ్వు పో వదినా, ముందు నువ్వు పోయి కత్తి నవ్వుతూ ఉండము, నీకు దండం పెడతాడు. అమ్మ నీ ముఖం ముందు నీ ముఖం మార్చుకో తల్లి. నువ్వు చెప్పాల్సిన అవసరంలా, పాటలు పాడుతుంటా తిరుగు, ఆనందంగా తిరుగు, బాధలను లెక్క చేయకుండా బరువు యేసయ్య మీద వేసి తిరుగు, నువ్వు హ్యాపీగా తిరుగు. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. నేను సీరియస్గా ముఖం పెడతా, మీరు చూడగలరా? నా చేత అట్లా సీరియస్గా ఇప్పుడు పెడదామన్నారు అట్లా అన్నారు. సీరియస్గా ముఖం తెచ్చిపెట్టుకుందామన్నా సీరియస్ రావట్లే. నేను అట్లాగా సీరియస్గా బిగుసుకొని ఉన్నాను అనుకో, మీకు ఏమనిపించింది? విచిత్రం చెప్ప, నా ఫేస్ ఎలా ఉంటుందో మీ ముఖాలు అలానే ఉంటాయి. నేను సీరియస్గా ఉన్నాను అనుకో, అరే ఏందో తేడా పడ్డట్టు ఉంది, అన్న సీరియస్గా ఉన్నాను, మనం కూడా. నేను నవ్వుతాను అనుకో, అందరూ అలానయ్యా అనుకుంటా. అవునా? చూడగలరా? సీరియస్గా ఉంటే చూడబుద్ధి అయిద్దా? వికారంగా ఉంటే చూడబుద్ధి అయిద్దా? నో. దేవుని అందలి విశ్వాసమును బట్టి స్తుతి గీతము, ఆరాధన, విశ్వాసమును బట్టి చిరునవ్వు. పచ్చిక గల చోట్ల పరుండజేసితివే, జీవ జలములు త్రాగనీచితివే. పచ్చిక గల చోట్ల పరుండజేసితివే, జీవ జలములు
త్రాగనీర్చితివే, నా ప్రాణమునకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకీర్చితివే, నా ప్రాణమునకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకీర్చితివే. ఈ పాట ఎంత బాగుందండి, ఎంత ఆనందంగా పాడాలి. కొంతమంది విశ్వాసం ఎట్టుంటుందంటే, పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవజలము తాగని. అంటే పాట ఇట్ట పాడతారని కాదు, హృదయాలు ఈ మనసులు ఇట్లా పెట్టుకుని, మొహాలు అట్ట పెట్టుకుని పాటికి ఇట్ట ఎట్టుంటుందో ఆలోచించండి. అట్లాంటి మనిషి బజార్లో మీద తిరిగినా, వీధుల్లో తిరిగినా, ఇళ్ళ పక్కన వాళ్ళు చూసినా పొరపాటును కూడా చర్చికి పోకూడదమ్మా, పొరపాటును కూడా పోకూడదు. పోతే మన బతుకు కూడా అంతే తయారయ్యేటట్టు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఏమండి, అడగాల నిన్ను చూసి, అన్న ఇన్ని బరువులు పెట్టుకొని, ఇంత టెన్షన్స్ పెట్టుకొని అసలు పాటలు పాడుతూ తిరుగుతున్నావు, అసలు ఏందండి నీ ఆనంద రహస్యం ఏంటంటే, ఏసేనా ఆనంద రహస్యం. ఏమండి, రాజుతో మునిగారు అన్నట్టు, ఇంత పెద్ద రాజ్యాన్ని ఆక్రమించిన నేనే ఇంత ప్రశాంతంగా లేను మునివర్యా, మీరు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలరు? అసలు మీకు రేపటికి ఏందో అనేది కూడా తెలియదు, మీకు లేదు కదా. నాకు ఒక రాజుని నేను, బోల్డ్ అంత ఉంది నాకు ప్రశాంతత లేదు, మీరు ఇంత ప్రశాంతంగా అంత అద్భుతంగా ఎలా ఉండగలరు అన్నాడు. అప్పుడు రాజుకి ఏమని చెప్పాడు, ఒక పెద్ద రాయిని చూపించి దాన్ని మోయగలవా అన్నాడంట. పైకి ఎత్తగలవా? ప్రిస్టేజ్ క్వశ్చన్. ఎందుకు ఎత్తలేని ఎత్తుతా అన్నాడు. సరిపోయి ఎత్తాను, పట్టుకొని పైకి ఎద్దు, నేను చెప్పిన దాకా పడేవాకన్నాడు. అలానే పట్టుకొని ఉన్నాడు. ఎట్టుంది అన్నాడంట. కాస్త బరువుగా ఉందన్నాడంట. అట్లనే ఉండన్నాడు. కాసేపు ఎట్టుందన్నాడు. ఇంకొంచెం ఇబ్బందిగా ఉందన్నాడంట. అట్టనే ఉండన్నాడు. ఇంకాసేపు ఎట్టుందన్నాడంట. కష్టంగా ఉంది, మొయలేకపోతున్నాను అన్నాడు. అట్టనే ఉండన్నాడు. ఇంకాసేపు ఎట్టుందన్నాడంట. చాలా కష్టంగా ఉందన్న, వదిలేసేయన్నాడంట. వదిలేసాను. ఇప్పుడు ఎట్టుందన్నాడంట. హాయిగా ఉందన్నాడంట. నేను ఆ పనే చేస్తున్నా అన్నాడు. నేను ఆ పనే చేస్తున్నారా పిచ్చోడా, వదిలేశా. లోకస్తుడేమో ఎవరి మీద వదిలేశాడు కూడా తనకు తెలియదు. క్రీస్తు యేసునందున్న మనమేమో క్రీస్తు మీద వదిలేశాం. వాడికి లేనిది మనకున్న నిరీక్షణ ఇది. మనమేమో గాల్లో వదిలేయలేదు, శూన్యంలో వదిలేయలేదు, ఒక వ్యక్తికి అప్పచెప్పాం. ఒక నమ్మకమైన వ్యక్తికి, ఒక మంచి జ్ఞానవంతునికి, శక్తివంతునికి, వివేకము గలవానికి, ఒక అద్భుతమైన రీతిని మన జీవితాన్ని మార్చగల వ్యక్తికి అప్పచెప్పి విశ్రమిస్తున్నాం. అది నేను మొత్తుకుంటుంది. ఏదో ఈ పూట విని ఈ కాసేపు అట్టట్ట కాదు, నేను చెప్పిన మాట హృదయంలోకి తీసుకొని అలవాటు చేసుకోండి. ప్రభు మీద ఆధారపడి బరువును దించుకొని విశ్రాంతిని అనుభవించుట అనేది సాధన చేయండి. నేర్చుకోండి.